మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. దేశమే కుటుంబంగా, దేశ ప్రగతే లక్ష్యంగా ప్రపంచం ముందర మన భారతదేశాన్ని అన్ని రంగాలలో నంబర్ 1గా నిలబెట్టేందుకు కృషి చేస్తున్న మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో బైన్సా పట్టణంలో మెగా రక్తదాన శిబిరాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ నిర్వాహకులకు మనం అడిగి తెలుసుకుందాం. బైన్సా మండల బీజేపీ అధ్యక్షురాలు సుష్మారెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రాం గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం. ఈరోజు మా నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన సందర్భంగా మహిళా మోర్చా తరపున మా ముదోల్ నియోజకవర్గంలోని మా మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. మహిళలకు రాజకీయాల్లో రావాలని, రాజకీయాల్లో వస్తే తను ఎంతో కష్టమైన ఇష్టంగా స్వేచ్ఛతో వర్క్ చేస్తుంటారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిందే మా భారతీయ జనతా పార్టీ. మా కేంద్రం తరపున ఎన్నో మహిళలకు అవకాశాలు వస్తున్నాయి. రేషన్ బియ్యమే కావచ్చు, ఉజ్వల గ్యాస్ కలెక్షనే కావచ్చు, మహిళలకు ఎంతో కష్టపడి ఆ కాలంలోని కళ్ళు పోయే వరకు కట్టెల పొయ్యిల మీద వంట చేస్తే మా నరేంద్ర మోడీ గారు ఎన్నో కోట్ల అభివృద్ధి సాధించి మహిళలకు ఉజ్వల కలెక్షన్ పెట్టించిన ఘనత మా నరేంద్ర మోడీదే. మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ముద్ర లోను తీసుకొని స్వయం ఉపాధి శక్తితోని తన కాళ్ళపైన తను నిలబడాలని ముద్ర లోన్ ఇచ్చిన ఘనత మా నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. ప్రతి శాఖలోనూ మహిళలకు పెట్టి మా ఆర్థిక శాఖ మంత్రి నిర్మల్ సీతారామన్ గారికి కూడా అవకాశం ఇచ్చినటువంటి మన నరేంద్ర మోడీ గారు ప్రతి రిజర్వేషన్లో కూడా, ప్రతి దాంట్లో కూడా, ప్రతి రాజకీయాలలో కూడా మహిళలకు పెద్ద ఎత్తున పీఠం వేసినటువంటి మా నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. కాబట్టి మేము మహిళలము మా మహిళా మోర్చా తరపున ఇక్కడ రక్త శిబిరంలో కూడా పాలు పంచుకుంటున్నాము. ఇక్కడ రక్త శిబిరం కూడా పెట్టడం జరిగింది. మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మాకు మహిళలకు ఎన్నో ఉపాధి కల్పిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కానీ, రేషన్ బియ్యమే కానీ, ముద్రా లోన్సే కానీ, పిఎంజీకే లోన్సే కానీ ప్రతి ఒక్కటి కూడా మహిళలకు ముందుంటున్నాము. ఎందుకంటే మా నరేంద్ర మోడీ గారు ఏ రాజకీయ పార్టీలకు అతీతంగా మా భారతీయ జనతా పార్టీలోనే పార్లమెంటులో ఫస్ట్ బిల్లు పెట్టింది ఘనత మా నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. ఆయన జన్మదిన సందర్భంగా నిరంకుశంగా నిత్యము కూడా 18 గంటలు వర్క్ చేసేటువంటి మా నరేంద్ర మోడీ గారి ఆయన అడుగు జాడలో మేమందరము నడుస్తున్నాము. ఇక్కడ మా పవర్ రామారావు పటేల్ ఎమ్మెల్యే గారు కూడా 70 సంవత్సరాల క్రితం నుంచి భారతీయ జనతా పార్టీలో ముదోల్ గడ్డ పైన ఎగరవేసింది. కాబట్టి ఈ జెండా దానికి అనుగుణంగా ఆయన కూడా 18 గంటలు ఎప్పుడు ప్రజల్లో తిరుగుతుంటూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ ప్రతిపక్ష నాయకుడు అయినా కూడా అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి మా పవర్ రామారావు పటేల్ అడుగుజాడలో మేమందరము నడుస్తున్నాము. ముదోల్ నియోజకవర్గంలో గత పాలకులు చాలా అన్యాయం చేసిండ్రు. ఇప్పుడు మా పవర్ రామారావు పటేల్ గారు వచ్చిన నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తన ఉద్దేశము విద్య, వైద్య, ఇరిగేషన్ పైనే తన దృష్టి. ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి పథంలో చెందాలని, మా నియోజకవర్గం వెనుకబడిందని తాను కష్టపడుతూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ ప్రతి కార్యక్రమాల్లోని గవర్నమెంట్ కార్యక్రమాలే కావచ్చు, ప్రైవేట్ కార్యక్రమాలే కావచ్చు, కష్ట సుఖాలే కావచ్చు, ప్రజలకు ఎల్లవేళలా వెంటున్నటువంటి మా నాయకుడిని ఎవరు కూడా విమర్శిస్తే ఊరుకోమని ఖబర్దార్ మేము చెప్తున్నాము. ఎందుకంటే మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని మా మహిళలకు ఏది కూడా కానీ మహిళ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో మహిళలకు పెద్ద పీఠం ఇచ్చినటువంటి మా నరేంద్ర మోడీ గారికి మేము ఆయన జన్మదిన సందర్భంగా ఈ 15 రోజుల నుంచి పక్ష సేవలో ప్రతి వాళ్ళం కూడా పాలు పంచుకుంటాము. ఈరోజు వైద్య శిబిరమే కావచ్చు, రేపు మా నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ ఆయన పటానికి చిత్రలేఖన కూడా స్కూళ్ళల్లో పెట్టిస్తున్నాము. ప్రతి అక్టోబర్ 2 వరకు ప్రతి ప్రోగ్రాంలో కూడా మా మహిళా మోర్చా తరపున పెద్ద ఎత్తున పాల్గొంటూ ఆయన అభివృద్ధి పథాలను ప్రజలకు తెలియజేస్తూ మేము ప్రతిరోజు కూడా పాల్గొంటామని కోరుకుంటూ భారత్ మాతాకి
ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కో కన్వీనర్ చెన్నారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఈ రక్తదాన శిబిరం గురించి ఒకసారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఈరోజు సెప్టెంబర్ 17 శ్రీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ముదోల్ నియోజకవర్గ కేంద్రమైనటువంటి బైంసాలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. నియోజకవర్గంలోని 7 మండలాలు పట్టణంతో కలిపి 8 ప్రాంతాల నుంచి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేయడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందే అన్ని మండల కేంద్రాలు బూత్ స్థాయిలో కూడా తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వచ్చే 15 రోజుల పాటు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు పక్షోత్సవాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. గ్రామాల్లో వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. బూత్ స్థాయి వరకు భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లాలనే లక్ష్యంతో పాటు భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవినీతి లేనటువంటి నిస్వార్థపరుడైనటువంటి నాయకుడు. ఆయన గత 12 సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. 12వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఈరోజు 3వ స్థానాన్ని తీసుకురావడం జరిగింది. రానున్న రోజుల్లో ఆయన భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా నిలిపేందుకు కృషి చేస్తున్నారు. అలాగే ప్రపంచంలో అత్యంత ఆదరణీయత గల వ్యక్తిగా ఈరోజు ఆయన పేరు సంపాదించుకోగలిగినరు. ఆయన నాయకత్వంలో మేమంతా పనిచేయడము, భారతీయ జనతా పార్టీ ఒక సైన్యంలాగా అవినీతికి దూరంగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో గ్రామ స్థాయిలో ప్రజలకు సేవ అందించేందుకు ముందున్నందుకు, వీళ్ళంతా కలిసి పనిచేస్తున్నందుకు మేము మా జీవితం ధన్యమైందని భావిస్తున్నాము. అలాగే మా ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పట్ల గారి నాయకత్వంలో ఒక నవయువకుడిలాగా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయన ఈ వయసులో కూడా తాను యువకుడికి తక్కువ కాదన్నట్టు రోజుకు 18 గంటలు నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన పనిచేయడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11-12 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే అభివృద్ధిలో కూడా అధికార పార్టీకి ఏమాత్రం వెనుకపడకుండా ముందుకు సాగుతున్నారు. అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో ముదోల్ నియోజకవర్గాన్ని చాలా జెట్ స్పీడ్ వేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు. గత 10 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలించినటువంటి వాళ్ళు చాలా ఈరోజు అవాకులు చవాకులు పేలుస్తున్నారు. వాళ్ళు వడ్డించేవాడు వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడ ఏమి కనీసం 4 మెతుకులు కూడా పెట్టలేకపోయినరు. వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పటికైనా మేమేదో విమర్శలు చేస్తాం, ఏదో మాట్లాడతామని కాకుండా మీరు బహిరంగ చర్చకు ఎక్కడికి వచ్చినా మా ఎమ్మెల్యే గారు కాదు, మా సామాన్య బీజేపీ కార్యకర్త వచ్చి మీతో చర్చకు సిద్ధంగా ఉన్నారు. మీరు ఏ స్థాయి నాయకుడు వచ్చినా మేము స్వాగతిస్తాం. తేదీ చెప్పండి, వేదిక చెప్పండి, సమయం చెప్పండి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా అభివృద్ధిలో సహకరించండి, రామారావు పటేల్ గారితో కలిసి నడవండి. మేము ఈరోజు నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తున్నాం, ఆయన మార్గంలో పనిచేస్తున్నాం, ఆయన సేవకులుగా ఆయన చూపిన దారిలో పనిచేస్తున్నాం. ఈ భారతదేశం అభివృద్ధి చెందడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. 70 సంవత్సరాలుగా ఇక్కడ కాషాయ జెండా ఎగరలేదు, కానీ రామారావు పటేల్ గారు వచ్చిన తర్వాత కాషాయ జెండా ఎగరడం జరిగింది. ఆయన గెలుపు ఈ ముదోల్ నియోజకవర్గానికి మలుపుగా మారిందని నేను సంకోచంగా చెప్పడం జరుగుతోంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.